ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి 2 సమూయేలు 11వ అధ్యాయము 26, 27 వచనాలు. ఊరియా భార్య తన భర్తయగు ఊరియా హతమైన సంగతి విని తన భర్త కొరకు అంగలార్చెను. అంగలార్పు కాలము తీరిన తరువాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా ఉండెను. ప్రియమైన వారలారా, జీవం గల దేవుని మాటలు ఎంత అద్భుతమైనవి. దేవుని వాక్యమును మనం చాలాసార్లు నిర్లక్ష్య పెడతాం. ఎంత స్పష్టమైనవి, ఎంత మెచ్చుకోదగినవి, ఎంత కోరదగినవి. యేసు రక్తంతో విమోచింపబడిన మనము వాక్యం చదవాలని అనేకులు చెప్తుంటే పెడచెవిన పెడతాం, కానీ చదివినప్పుడు దాంట్లో ఉన్న మాధుర్యంను అనుభవించగలుగుతాం. అందుకే భక్సింగ్ గారు అన్నాడు, అపొస్తలుడైన పౌలుకి అన్నాడు ఒక మాట ఏమనంటే, అపొస్తలుడైన పౌలు అన్న మాట భక్సింగ్ గారు చెప్పిండు ఏమనంటే, చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషము ఈ వాక్యం ధ్యానించినప్పుడు వస్తుంది. అయితే ఇక్కడ గమనించినట్టయితే ఎంత స్పష్టమైందంటే, ఈ దేవుడు ఎట్లా ఉంటాడు అంటే పక్షపాతము లేని దేవుడు. ఒక కులానికి, ఒక దేశానికి, ఒక మనిషికి ఒకరికొక తీర్పు ఒకరికొక తీరు అస్సలు ఇయ్యడు. దావీదు గురించి ఆయన రాజుగా ఉన్నాడు, ఈ సంగతి ఎంతో మనకు తెలుసు. రాజుగా ఉండి ఆయన ఏం చేసినాడో మనకు తెలుసు. ఆయన యుద్ధానికి పోకుండా స్నానం చేస్తుంటే ఒక స్త్రీని చూసినాడు. రాజానం బహువల్లభ అని ఒక సామెత లోకంలో ఉంది. రాజు ఏమనుకుంటే, ఎవరిని అనుకుంటే ఆమె ఆయనకు భార్యగా, అంటే ఆయన దానికి శరీర సుఖం కొరకు పిలుచుకునే ఆస్కారం ఉంది. ఈయన చేసింది ఏంటంటే, ఈమె అందంగా కనబడ్డది. చూడగానే ఆమె స్నానం చేస్తుంటే చూసినాడు, ఆమె దగ్గరికి వెళ్ళినాడు. ఆమెకు ఒక కుమారుడు, అంటే గర్భవతి అయినని చెప్పగానే ఆమె భర్తను పిలిచినాడు కుయుక్తో. ఆయన రమ్మని నువ్వు ఇంటికి అని పేరు తుడిపేసుకుందాం అనుకున్నాడు. కుదరకపోతే ఆయన చంపేసినాడు. సైన్యాధిపతికి చెప్పి ఈయనకి ఇచ్చిన లెటర్, ఈయన మరణ శాసనం ఈయనతోనే పంపించి యుద్ధం 7:30 పెట్టి ఈ ఊరియా అతడగినట్లు చెయ్యి అని చెప్పినాడు. చనిపోయినాడు. అయితే చనిపోయిన తర్వాత తన భార్యకు తెలిసింది. ఎవరికి? ఊరియా భార్యకి ఈ విషయం తెలియగానే ఆమె ఏడ్చి అంగలార్చిందంట భర్త కొరకు. నిజంగా ఒక స్త్రీకి భర్త ఎంత ప్రాముఖ్యం కదా. ఆ భర్త చనిపోయినప్పుడు ఎవరైనా అంగలార్చారు. ఆమె అంగలార్చిన తర్వాత, అంగలార్పు తిరిగిన తర్వాత దావీదు దూతలను పంపించి ఆమెను రాజనగరికి తెచ్చుకున్నాడు. భార్యగా అయింది. ఎవడు అడిగేటోడు లేడు అనుకున్నాడు. కానీ ఇవన్నీ చేస్తుంటే ఎవరు చూస్తారంటే, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు అని ఈ జీవము గల జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభు చూసి ఏమంటున్నాడంటే, దావీదు చేసినది నా దృష్టికి దుష్కార్యం, యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండని. దావీదు మంచోడే కదా, రాజే కదా, మధుర గాయకుడే కదా అని కాంప్రమైజ్ అయ్యే దేవుడు కాదీనే. నువ్వు పాపం చేస్తే మనం ఏమనుకుంటాం, మనోడైతే మనోడు పోన్లే, లేకుంటే మనోడే కదా, మన సంఘస్థుడే, మన కులస్తుడే, మన తమ్ముడే, ఇవన్నీ పట్టించుకోదు బైబుల్. ఆ దేవుడు అట్లుంటాడు కాదు. ఆయన దహించు అగ్ని, పరిశుద్ధుడుగా ఉంటేనే ఆయన దగ్గరకు వస్తాడు, పాపిగా ఉంటే రాడు. అందుకే ఆయన దృష్టికి ఎట్లా కనబడ్డది అంటే దుష్కార్యముగా కనబడ్డది. నో కాంప్రమైజ్, ఎవరికి రాజీ ఇవ్వని దేవుడు. దావీదు తర్వాత పశ్చాత్తాపడితే సరి అయిండు. చాలా మందికి ఈ దేవుని యొక్క ప్రేమ ఎవరికి అర్థం కాదు. అంటే ఊరియా పట్ల దేవునికి ఎంత పట్టింపు ఉంది, ఊరియా భార్య పట్ల ఎంత పట్టింపు ఉంది. దావీదును అసహించుకునే స్థితిలో ఉన్నాడు. మనోడంటే ఏం చేసినా చెల్తుంది అనుకొని బతుకుతాం. ప్రేమైన వాళ్ళారా, దేవుని మాటలు, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా, ఎంత ఖచ్చితంగా ఉంటుంది చూడండి. ఎంతటి వాడినైనా తప్పు చేస్తే, తప్పు చేసినావు దానికి పర్యవసానం అనుభవించాల్సిందే అని దావీదు జీవితం అధోగతి అయింది. ఆ తర్వాత చాలా సంగతులు చూస్తే, తర్వాత
కీర్తన 51 చూస్తే మరలా రక్షణానందం దయచేయని పతిమలాడిండు, పశ్చాత్తాపడ్డాడు, అందుకే తిరిగి సమకూర్చబడ్డాడు. ఈ దినమున మనం చేసేటివి దేవునికి దుష్కార్యాలు ఏవి కనబడుతున్నాయో ఒకసారి చూసుకోవాలి. మనం చేసేటివి మనకు బాగానే ఉండొచ్చు, మనకు లాభమే ఉండొచ్చు, మనకు ఆనందమే ఉండొచ్చు. మనం చేసేటివి, వినేటివి, తినేటివి, తాగేటివి, తిరిగేటివి, పండుకునేటివి, లేచేటివి మనకు ఆనందమే ఉండొచ్చు. వాటిని బట్టి దేవుని దృష్టికి దుష్కార్యం చేసిన వారిగా కనబడితే ఇది మనం సరి చేసుకుందాం, క్షమాపణ అడుగుదాం. ప్రభువా, నీ దృష్టికి నేను ఈ విషయంలో తప్పిపోయినా అని యథార్థంగా ఒప్పుకొని సరి చేసుకుందాం. ఆయన చిత్తములో జీవిద్దాం. దేవుడి మాట దించిన యొక్క చిన్న ప్రార్థన. పరమ తండ్రి, జీవాధిపతి యేసు ప్రభు నామములో ఉన్నాడు. దావీదు వలె మేము కూడా అనేక సార్లు దుష్కార్యం చేసినాం, క్షమించండి. మేము కొరకు సరి చేసుకున్నటకు కృపనీయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.